ఇక నేను చేసే ప్రయత్నాలన్నీ చేశాను. ఇక దేవుడే దిక్కు. ఇక ఆయనే కాపాడాలి. దేవుడే కాపాడాలి. దేవుడిపైనే భారం వేస్తున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. నా ప్రశ్న ఏంటంటే, దేవుడే దిక్కు అని దేవుడిపైన వదిలేసినప్పుడు దేవుడు ఎందుకు చూడాలి? మీరు చెప్పిన దానిని భగవంతుడు విన్నాడా? భగవంతుడికి మీకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ నిజంగా అంత బాగుందా? మీరు చేసిన పనిని, మీరు మధ్యలో వదిలేసిన పనిని ఫుల్ఫిల్ చేసే అంత క్లోజ్నెస్ మీకుందా భగవంతుడికి మీకు మధ్యలో? ఇలాంటి విషయాలని తెలుసుకోవడానికి ఈ సెషన్స్ అద్భుతంగా యూజ్ అవుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచం భగవంతుడి పేర్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నా కూడా స్పిరిచువల్ వరల్డ్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఆధ్యాత్మికత అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వ సృష్టికర్త ఒక్కరే ఉన్నారు. ఆయన వివిధ రూపాల్లో ప్రతి ఒక్కరికి దర్శనమిస్తూ ఉంటాడు. మన యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మని పునరుద్ధరించడానికి, పునరుజ్జీవనం చేయడానికి, ఈ బాడీతో ఉన్న మనందరినీ కూడా ఇంకా గొప్పవారిగా చేయడానికి, రాబోయే జన్మ అద్భుతంగా ఉండడానికి, వీలైతే మీ ఆత్మ పూర్ణత చెంది పరిపూర్ణ ఆత్మగా భగవంతుడి దగ్గర నిలుచుకోవడానికి ఈ బాడీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జన్మనివ్వడం జరిగింది. ఈ విషయాలు మీరు తెలుసుకోవడం ద్వారా కేవలం ఆధ్యాత్మిక రహస్యం మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో మనిషి బ్రతకడానికి కావలసినటువంటి ఆర్థిక సంపదని కూడా అనుగ్రహిస్తుంది. ఈ ఆర్థిక సంపదని మీరు సంపద వెనకాల పరిగెడితే సంపద ఇంకా ముందుకు ముందుకు జరుగుతూ ఉంటుంది. అదే మీరు ఆధ్యాత్మికంగా ఆత్మశక్తిని కనుక మీరు పెంచుకోగలిగితే ప్రతిదీ మీ దగ్గరికే వస్తుంది. ప్రతిదీ మీరే పొందుకోగలుగుతారు. అలా మీరు పొందుకోవడానికి ఈ సెషన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసి ఎంతోమంది గురువుల దగ్గర నేర్చుకొని ధ్యానం ద్వారా తెలుసుకున్నటువంటి అనేక రహస్యాలని ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను చేసిన ప్రయాణం చాలా లోతైంది. భగవంతుడికి మనిషికి మధ్యలో ఉండేటువంటి రిలేషన్లో సోల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు మనిషికి దగ్గర ఉంటాడా, సోల్కి దగ్గర ఉంటాడా? భగవంతుడిని ఎందుకు మనం ప్రతిదానికి ఆయనకు డిపెండ్ అవ్వాలి? భగవంతుడికి మనం ఎందుకు ఆనుకొని ఉండాలి అనే విషయంపై నేను చాలా వరకు నా యొక్క స్వీయ అనుభవం నుండి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మనకి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలా మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి, అలాంటి కొన్ని విషయాలను ఈరోజు నేను చెప్తాను. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ 21st సెంచరీలో, ఈ ఏఐ యుగంలో ఆధ్యాత్మిక మేల్కొల్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్పిరిచువల్ అవేకనింగ్ అంటాం. ఆధ్యాత్మిక మేల్కొల్పు అంటే స్పిరిచువల్ అవేకనింగ్ జరగాలి అంటే ఉండవలసింది ఓపెన్ మైండ్. ఈ ఓపెన్ మైండ్ అనేది మన జీవితంలో సంపదలను ఎలా తీసుకొస్తుంది, ఆనందాన్ని ఎలా తీసుకొస్తుంది, ఆరోగ్యాన్ని ఎలా తీసుకొస్తుంది, అసలు భగవంతుడికి మనకి మధ్యలో కనెక్షన్ ఎలా తీసుకొస్తుంది, ఆ విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఓపెన్ మైండ్ కలిగి ఉండడం అంటే చాలా మందికి స్పిరిచువాలిటీ అనేసరికి ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. మీరు ఎలా చెప్తే అలా అండి, మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను అంటారు. ఎవరు ఎలా చెప్తే అలా నమ్మారు అంటే అది ఓపెన్ మైండ్ కాదు. చాలా మంది ఓపెన్ మైండ్ అంటే ఏమనుకుంటారంటే ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేయాలి. ఏ గురువు చెప్పినా, ఎవరు చెప్పినా, ఏది చెప్పినా. ఓపెన్ మైండ్ అంటే అది కాదు. ఓపెన్ మైండ్ అంటే ప్రతి విషయాన్ని కూడా మొదట స్వీకరించగలుగుతారు. లాజిక్తో మాత్రమే కొలవలేని విషయాలను మీరు ఎక్కువగా పరిశీలించడానికి మీ మనసులో కొంత స్పేస్ని కలిగి ఉండడం, అదే సమయంలో వివేచన కలిగి ఉండడం. అంటే తెలుసుకున్న ప్రతి విషయాన్ని నమ్మడం, వెంటనే నమ్మడం కాకుండా దాని గురించి వివేచన కలిగి ఉండడానికి ఓపెన్ మైండ్ అనేది యూజ్ అవుతుంది. చాలామంది ఓపెన్ మైండ్ అంటే ఏమనుకుంటారంటే ఎవరేది చెప్పినా నమ్మాలి. స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాప్టర్ 4 వర్స్ 39లో చెప్తున్నాడు ఏంటంటే శ్రద్ధావన్ లభతే జ్ఞానం అన్నాడు. అంటే శ్రద్ధ ఉండాలి, ఫస్ట్ నేర్చుకోవాలి అని శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే సత్సంకల్పం, మంచి విషయాలను నేర్చుకోవాలనే ఒక సంకల్పం, మంచి సంకల్పం ఉండాలి, ప్లస్ ఓపెన్ మైండ్. ఇవి రెండు ఉన్నవారికి మాత్రమే నిజమైన జ్ఞానం లభిస్తుందని భగవద్గీతలో ఏనాడో చెప్పాడు. అంటే జ్ఞానం ఎవరికి దొరుకుతుంది అంటే శ్రద్ధ ఉన్న వారికి దొరుకుతుంది. శ్రద్ధ అంటే ఏంటి మళ్ళీ? శ్రద్ధ అంటే ఒక మంచి సంకల్పం కలిగి దేనినైనా అంగీకరించి నేర్చుకోవడం. ఇక్కడే చాలా మంది దేనినైనా అంగీకరించడం అంటే చెప్పబడిన ప్రతి దాన్ని విశ్వసించడం అనుకుంటారు, గుడ్డిగా నమ్మడం అనుకుంటాడు. కానే కాదు. శ్రద్ధ అనేది ఎలా కలుగుతుంది అంటే మీరు దానిని పరిశీలించారు.
నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా దాని పట్ల మీకంటూ ఒక అవగాహనని మీరు పెంచుకోవాలి. అలా మీరు పెంచుకున్న రోజు ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మి వెళ్ళి ఒక లోయలో పడడం కాకుండా మీరు ఆ లోయ నుండి పక్కకు వెళ్తారు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి అసలే దారి చూపించలేడు. ఇద్దరు కలిసి చివరికి వెళ్ళి గోతిలో పడతారు. భగవద్గీత కూడా ఏం చెప్తుంది? శ్రద్ధ అంటే మూఢనమ్మకం కాదు. శ్రద్ధ అంటే నాకు ఇంకా తెలియని సత్యం ఉండొచ్చు అని అంగీకరించే ధైర్యం. ఇక్కడ నేను కొంత టీచ్ చేస్తున్నాను కాబట్టి నాకు అన్ని తెలుసు అని కాదు. నేను తెలుసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. ఈ శ్రద్ధ ఎలా ఉంటుందంటే ఒక సత్సంకల్పాన్ని చేసి ఓపెన్ మైండ్తో ఉన్న వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. సత్సంకల్పం చేయడం అంటే శ్రద్ధ కలిగి ఉండడం అంటే మూఢ విశ్వాసం కానే కాదు. దయచేసి ఈ మూఢ విశ్వాసాల నుండి, అంధవిశ్వాసాల నుండి బయటకు రండి. మీకు తెలియని సత్యం ఇంకా ఎంతో ఉంది. ప్రతిదాన్ని జడ్జిమెంట్ చేయొద్దు. అలా తెలుసుకున్న వారికి జ్ఞానం లభిస్తుంది అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అయితే చాలా మంది మూఢనమ్మకాల వల్ల, అంధవిశ్వాసం వల్ల వారి యొక్క ఆధ్యాత్మిక జర్నీ అనేది ఒక దగ్గర స్టక్ అయిపోయి ఉంటుంది. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ కళ్ళతో మనం చూసే ప్రతిదీ కూడా, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, మీ ల్యాప్టాప్లో కానీ చూస్తున్నారు. మీరు ఈ కంటితో చూసేది మీరు తెలియట్లేదు మీకు. ఈ కన్ను చూసిన దానిని ఏం చేస్తుంది తెలుసా? బ్రెయిన్కు పంపిస్తుంది. ఆ బ్రెయిన్ స్థిరపరిస్తేనే ఓకే అన్న దానినే మనం ఇప్పుడు చూస్తున్నాం, విజువలైజ్ చేస్తున్నాం. ఈ కంటితో చూసేది కన్ను ఏమాత్రం కూడా ఇది నిజమని చెప్పదు. నేను చెప్పేది కొంచెం డీప్గా ఆలోచన చేయండి. మీరు చూస్తున్న ఈ విజువల్స్ని ఈ ఐస్ ఏం చేస్తాయి అంటే బ్రెయిన్కి పంపిస్తాయి. బ్రెయిన్ ఏం చేస్తుందంట, ఎదురుగా ఈ కలర్ ఉంది, ఈ వ్యక్తి ఉన్నాడు, ఇలా కదులుతున్నాడు అని చెప్పి బ్రెయిన్ ఎప్పుడైతే చెప్తుందో దాన్ని మన మనస్సు దర్శిస్తుంది, విజువలైజ్ చేస్తుంది. దానిని మనం చూస్తున్నాం, కంటితో చూసేది కాదు. ఇది ఒక సిస్టమ్. ఇప్పుడు నా వాయిస్ కూడా మీరు వింటున్నారంటే చెవులు డైరెక్ట్గా వినట్లేదు. చెవుల ద్వారా వెళ్ళిన ఆ యొక్క స్వర తరంగాలని బ్రెయిన్ అవేంటి అని ప్రోగ్రామింగ్ చేసి పంపిస్తే దానిని మన మనస్సు వింటుంది. అంటే ఈ వైటల్ ఆర్గాన్స్ అన్నిటి యొక్క పని ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అంతా, డాటా అంతా తీసుకొని బ్రెయిన్కు పంపించడం, మళ్ళీ తిరిగి బ్రెయిన్ ఇచ్చిన ఆజ్ఞలని పాటించడం. కానీ ఇక్కడ మనకు ఎలా అనిపిస్తుంది? చెయ్యే కదులుతుంది, కన్నే చూస్తుంది, చెవులే వింటున్నాయి, ముక్కే స్మెల్ని చూస్తుంది అనుకుంటాం. కానీ ఈ గ్యాప్లో జరిగే ప్రాసెస్ ఏంటి? డాటా కలెక్టింగ్ అంతా బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది? మళ్ళీ తిరిగి ఆజ్ఞలను జారీ చేస్తుంది. ఆ ఆజ్ఞలను పాటించినప్పుడు జరిగేదానిని మనం అనుభవిస్తున్నాం. అంటే ఇదంతా కూడా ఒక ఇల్యూషన్ లాగా వెళ్తుంది. ఇది రియల్గా జరిగేది. ఇప్పుడు ప్రతిదీ భగవంతుడే చూసుకుంటాడు, ప్రతిదానికి భగవంతుడి పైన డిపెండ్ అవుతున్నాను అంటే భగవంతుడు ఎక్కడ నివసిస్తాడు? అసలు ఈ ఆత్మ నివసించే చోటేంటి? భగవంతుడికి మనం ఎలా దగ్గర అవ్వాలి? మీరు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఓన్లీ గాడ్ ఈస్ దేర్, ఓన్లీ వన్ గాడ్ ఈస్ దేర్. పరమాత్మలో నుండి విడివడినటువంటి వివిధ ఆత్మల రూపమే మనం. ఇప్పుడు మీరు మీ యొక్క జన్మస్థానాన్ని, జన్మ రహస్యాన్ని, మీరు ఎక్కడి నుండి అయితే విడిపడ్డారో ఆ యొక్క కనెక్షన్ని కనుక తెలుసుకోగలిగితే ఈ జీవితం సక్సెస్ అవుతుంది.